హలో. హలో హలో గోపి అన్న. చెప్పు తమ్ముడు. అన్న నేను నిన్ను ఫాలో అవుతున్నా. ఉమ్, నేను నిన్ను చూసి నువ్వు వీడియోస్ పెడతావు కదా, ఉమ్, ఉమ్, అవి ఫాలో అవుతున్నా. మా ఫ్రెండ్ క్రిస్టియన్ ఉన్నాడు, ఉమ్, అతనికి అడుగుతున్నా ఇదంతా. నువ్వు చెప్తావు కదా అందరికి. అంటే నేను అడుగుతా తమ్ముడు, ప్రత్యేకంగా అసలు ఏసు తండ్రి ఎవరంటే మనకి చాలా అదే అదే డౌట్లు ఉన్నాయి కదా. బైబిల్లో ఉండేటివే నేను కూడా అడుగుతున్నా. ఏసు తండ్రి ఎవరనేది చెప్పమని బైబిల్లోంచి చెప్తున్నారు రిఫరెన్స్ చూపించాలి కదా తమ్ముడు మనకి. అదే అన్న, నేనుండి మా ఫ్రెండ్ అడిగితే వాళ్ళ పాస్టర్ నువ్వు మాట్లాడాలంట. సరే కలపమని మాట్లాడదాం, ఏముంది దానికి అక్కడ. ఓకే అన్న. ఫస్ట్ యేసుప్రభు తండ్రి ఎవరు చెప్పమన్నా అన్న. నిన్నే అడుగుతున్నాడు. మీరు క్రిస్టియన్స్ కదా, మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నా కదా. పరిశుద్ధాత్మ దేవుడు కాదు కదా, బైబిల్లో ఎక్కడా లేదు కదా పరిశుద్ధాత్మ దేవుడు అని. ఏడు మరి ఒక్క నిమిషం ఉండరా. మరి మరియా గర్భవతి ఎట్లయితుంది అన్న? ఇప్పుడు నువ్వు చేసిన 5 తమ్ముడు. గర్భం అవడానికి ఎవడైనా చేయొచ్చు గర్భం. గర్భం అవడానికి ఎవడైనా చేయొచ్చా? ఆ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో రాసినాక అప్పుడు తమ్ముడు ఏది మాట్లాడినా మనం బైబిల్ ప్రకారం మాట్లాడుకోవాలి. అవునా? నీ సొంత వచనాలు నా సొంత వచనాలు మాట్లాడుకోకూడదు. దీన్ని నువ్వు ఒప్పుకుంటావా? తండ్రి ఎవరు చెప్పు మళ్ళీ నువ్వన్నా. తండ్రి నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నాకు బైబిల్ చదివితే అర్థం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయిందని ఉంది తమ్ముడు. ఒకసారి నువ్వు జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్ అందరిని సైలెంట్ ఉండమని చెప్పు. అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయింది. లూకాసు వార్తలో మేరీని కమ్ముకొనేనని ఉంటది. ఓకేనా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అయితే దేవుడు కాదు బైబిల్ ప్రకారం. ఎక్కడ కూడా ఆయన దేవుడు, ఆయన పూజించండి అని చెప్పి ఎక్కడ రాయలే బైబిల్లో. మరి బైబిల్లో ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు దేవుడు గర్భం చేశాడంటే మిరాకిల్స్ జరగాలి. అంటే నువ్వు అడగచ్చు మిరాకిల్స్ అంటే ఏంటి అని. ఆ మెరాకిల్ దేవుడి ద్వారా గర్భం జరిగితే 1వ నెలకో లేకపోతే ఎమ్మటే పుట్టటమో ఏదో సంథింగ్ అలా మెరాకిల్ జరగాలి. కానీ యేసు 9 నెలలు మనం ఎలా పుట్టామో యేసు కూడా అలానే పుట్టాడు. మెరాకిల్ కాదు కదా, మరి అక్కడ దేవుడు చేయలేదు కదా. మెరాకిల్ అయితే ఖచ్చితంగా ఆయన టపక్కన వెంటనే పుట్టాడు. అవాదంలాగా పుట్టడం, భూమిలోంచి రావడం, లేకపోతే టపక్కనే పుట్టడం, అట్లా ఏదో ఒకటి జరిగేది. అలా మెరాకిల్ జరగల. మామూలు మనిషిలాగానే ఆమె 9 మాసాలు మోసి యేసును కన్నది. మరి గర్భం అనేది ఒక మనిషి ద్వారా జరిగిందని మనం అనుకోవాలి కదా. మరి దేవుడు అని ఉంటే అప్పుడు దేవుడి ద్వారా జరిగింది. సరే, బైబిల్లో ఏం రాయలేదు కదా వేరే వాళ్ళ చేత గర్భం ధరించిందని. పరిశుద్ధాత్మ అనేవాడు గర్భం చేశాడు అక్కడ. అంటే వేరే వాళ్ళ చేత గర్భం తమ్ముడు నువ్వు పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అనుకుంటున్నావు కాదు తమ్ముడు. నువ్వు పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అని అర్థమా నీకు? నేనేమంటున్నా అంటే దేవదూత వచ్చి చెప్తది కదా మరియకి, నువ్వు తల్లివి కాబోతున్నావు అని. అవును. మళ్ళా తల్లి అవును, నేను అదే చెప్తున్నా. దేవదూత వచ్చి చెప్పిందంటే పరిశుద్ధాత్మ అనేవాడు మామూలు మనిషి, నీలాంటి నాలాంటి మనిషి. పరిశుద్ధాత్మ అనేవాడు మనిషా? మరి దేవుడు ఇప్పుడు బైబిల్లో ఇద్దరే ఉన్నారు తమ్ముడు, దేవుడు మనిషి. అవునా? ప్రవక్త. దేవుడు మనిషి ప్రవక్త. అంటే ప్రవక్త అంటే కూడా మనిషే, దేవుడు మనిషి, రెండే మాటలు ఉన్నాయి కదా బైబిల్లో. అవునవును. ఇంకేమైనా ఉన్నాయా? అంటే ప్రవక్తలు ఎంత ఉన్నారులే గాని దేవదూతలు ఉన్నారు. సరే, దేవదూతలు ఎవరో మనకు తెలుసు, ప్రవక్తలు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. అవును కదా? తెలుసు. మనుషులు చాలా మంది ఉన్నారు. నేను అడిగే పాయింట్ ఏంటంటే తమ్ముడు, నేను ఒక్కటే గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో ఉంటే ఖచ్చితంగా మనం నమ్మాలి. మేరీ దేవుడు వల్లనే గర్భవతి అయిందని. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి బైబిల్ మొత్తంలో ఎక్కడా రాయబడలేదు. అవునా? నువ్వు అంటే పరిశుద్ధ ఆత్మ కదండి. ఆత్మ అంటే ఆత్మ అయిపోద్దా? ఇప్పుడు నా పేరు ఆత్మారావు తమ్ముడు, మా ఫ్రెండ్ పేరు పెంటారావు. ఇప్పుడు పెంటారావు అని పెట్టుకుంటే పెంట అయిపోతాడా వాడు? నేను ఆత్మారావు అని పెట్టుకుంటే ఆత్మని అయిపోతానా? పరిశుద్ధ ఆత్మ అని పెట్టుకుంటే ఆత్మ అయిపోద్దా అది? నువ్వు నా లాజిక్ ఆలోచించు ఒకటి. సర్లే, నేను చూపిస్తా. ఏం చూపిస్తావు? అంటే మరియా ఎట్లా గర్భం ధరించిందో నేను నీకు చెప్తా. తమ్ముడు నేనే తీస్తాను. మా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంది, లూకా సువార్తది, అవన్నీ ఉంటాయి. మత్తయి సువార్త నేను తీసి చదివిస్తాను. నీకు చదవమంటే చదువుతాను. ఇప్పుడు నా దగ్గర బైబిల్ ఉంది. నేను అది అడగడంలే. మీరుండి అంటున్నారు కదా మనిషి చేత గర్భవతి అయ్యిందని. ఆ మనిషి ఎవరు అని. ఇప్పుడు మనిషి అని అక్కడ రాయలేదు, దేవుడు అని రాయలేదు. దాని అర్థం మనిషి అని రాయలేదంటే ఇప్పుడు యోహాన్ ఉన్నాడు. యోహాన్ మనిషా దేవుడా? యోహాన్ మనిషే కదా. అక్కడ మనిషి అని రాశాడా మరి బైబిల్లో? ఎవరు? అక్కడ యోహాన్ మనిషి అని చెప్పి రాశాడా? యోహాన్ ఇప్పుడు మామూలు మనిషే కదా. ఎట్లా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు? జనరల్ గా ఆయన చేసిన పనులంటే గుర్తుపెట్టుకుని ఆయన మనిషి అని చెప్తున్నావు. అవును. ఎట్లా? ఆయన కూడా ఎక్కడ జన్మించాడు? ఎవరికి జన్మించాడు ఆయన? అంటే దేవుని చేసిన మనుషులే కదన్నా వాళ్ళంతా. అదే నేను కూడా అదే చెప్తున్నాను తమ్ముడు. ఈ పరిశుద్ధాత్మ అనేవాడు కూడా ఒక మామూలు మనిషి.
ఆయన దేవుడు అని రాయబడలేదు కదా. అప్పుడు దేవుడు అని రాస్తే మనం దేవుడికి అంగీకరించవచ్చు. మనిషిని మనిషి ఎప్పుడు రాయక్కర్లేదు. వీడు మనిషి వీడు మనిషి వీడు మనిషి అని రాయక్కర్లేదు. దేవుడికి మాత్రమే దేవుడు అని రాయాలి. మరి దేవుడు అని రాయలేదంటే అర్థం ఏంటాడు? మనిషి అని అర్థం కదా అక్కడ. నా లాజిక్ నువ్వు పట్టుకో జాగ్రత్తగా. మనిషికి మనిషి అని చెప్పి ఎక్కడ ఏ పుస్తకంలో రాయడు. దేవుడు గాని దేవదూత అయితే మాత్రం ఈ సందర్భాల్లో మాత్రమే రాస్తారు. వీడు దేవుడు వీడు దేవత అని చెప్పి రాస్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు అని రాయలేదంటే మనిషి అని మనం అనుకోవాలి కదా 100%. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మనిషి ఒకటేనా? పరిశుద్ధాత్మ దేవుడు కాదు తమ్ముడు, నేను అదే చెప్తున్నాను. అదే పరిశుద్ధాత్మ ఒకటే మనిషి ఒకటేనా? ఇప్పుడు నువ్వు అడగచ్చు అదేంటన్నా, మరి పరిశుద్ధ ఆత్మ అని ఉంది కదా, మరి ఆత్మ అంటే ఆత్మే కదా అని అనుకోవచ్చు. మా ఫ్రెండ్ నేను అదే అడిగాను కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే మామూలు మనిషి అంటున్నావు కదా. అవును, దేవుడు చూపిస్తే పరిశుద్ధాత్మ అందరికి ఉంటదా? పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మ కాదు తమ్ముడు, అదే చెప్తున్నాను నేను. పరిశుద్ధ ఆత్మ అంటే అదొక పేరు. పెంటారా ఉంది తమ్ముడు. ఇప్పుడు నువ్వు చెప్పు, అతను పెంట అట్లా తమ్ముడు పేరు పెట్టుకున్నంత మాత్రం అది అయిపోద్దా? నువ్వు చెప్పు. ఇప్పుడు ఆత్మ, నా పేరు ఆత్మారావు తమ్ముడు. ఇప్పుడు నేను ఆత్మనా మనిషినా? మనిషివే. మరి నేను పరిశుద్ధాత్మని పేరు పెట్టుకున్నాను, ఆత్మనైతేనా మనిషిని అయితేనా? మనిషివే అవుతావు, ఆత్మ ఎందుకు? మరి అదే నేను మొత్తుకునేది. పరిశుద్ధాత్మ అంటే అందరూ ఆత్మ అంటే ఆత్మ అనుకుంటారు, ఆత్మ కాదు, అది మనిషి అతను. అందుకే అక్కడ అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని రాశారు, మహిమ వలన అని రాయలేదు అక్కడ. చదవమంటా ఆ వచనం, చదవమంటావా? నీకు నాకు అవసరం లేదన్నా. అంటే నేనేం అడుగుతున్నా అంటే గర్భవతి అయింది కదా, ఎవరి చేత గర్భవతి అయ్యింది అని అంటున్నా. అదే పరిశుద్ధాత్మ వలన. అదే ఆ పరిశుద్ధాత్మ ఎవరు? మనిషి. మన లాంగ్వేజ్ లో చెప్తావురా. మనిషి. ఆయన దేవుడు అని రాయలేదు కదా. నీకు రాస్తే దేవుడు, ఇప్పుడు యెహోవా దేవుడా కాదా బైబిల్ ప్రకారం? అవును దేవుడే. ఆయన దేవుడు అనే వచనాలు నేను బైబిల్ అని చూపించమంటావా? యెహోవా దేవుడు అనే మాట. యేసు ప్రభు దేవుని చేత పంపబడిన వాడనా? మరి యెహోవానే యెహోవానే గర్భం చేయొచ్చు కదా తమ్ముడు. పరిశుద్ధాత్మ ఎవరు అసలు? పాత నిబంధన పరిశుద్ధాత్మ ఉన్నాడా? మరి ఏం చేశాడు పాత నిబంధన పరిశుద్ధాత్మ చెప్పు. నేను అడుగుతుంది నువ్వు చెప్తుంది డిఫరెంట్ ఉందన్న. అంత డిఫరెంట్ కాదు తమ్ముడు, నీకు బైబిల్ తెలియదు కాబట్టి నేను అడిగే ప్రశ్నలు నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదు, నేనేం అడుగుతున్నా, ఇందాక నుంచి అడుగుతున్నా. పరిశుద్ధాత్మ అంటే నువ్వు మనిషి అంటున్నావు. అవును, నేను అంటాం కదా, బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పిందా? మన లాంగ్వేజ్ లో చెప్తావురా. ఇప్పుడు దేవుడు అని రాస్తే కాదు తమ్ముడు, ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు యెహోవా దేవుడు, ఇదిగో యెహోవా దేవుడు అని బైబిల్లో రాయబడింది, నేను నమ్ముతాను. అది నువ్వు నమ్ముతావు. మళ్ళీ అదే మళ్ళీ జీసస్ ఎటు వచ్చినాడు అంటారా? నేను కాదు తమ్ముడు. ఇప్పుడు మాట్లాడు తమ్ముడు, నువ్వు మాట్లాడు, అర్థమయ్యేటట్టు చెప్పు నా బాధల్లా. ఇప్పుడు మన లాంగ్వేజ్ లో చెప్తాడు. ఒక అమ్మాయి ఉంటది కదా, ఒక అమ్మాయిని పోయి సెక్స్ చేసిండ, కొడుకు పుట్టింటాడు, వాడిని పోయి దేవుడు అన్నాడు కదా. అంతే, ఇప్పుడు అదే జరిగింది అక్కడ. అదే కదా నేను చెప్తాంది. అట్టింటారా దేవుడు అని? ఎవరు తండ్రి? పరిశుద్ధాత్మ అంటే దేవుడు సెక్స్ చేసింటే పుట్టినాడు ఆ దేవుడు. ఏ మనిషి అని అడుగుతున్నా నేను. ఇప్పుడు నువ్వు శివ అంటే మనిషి అంటే ఇంకా యా మనిషి అని చెప్తావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నారు కదా, పరిశుద్ధాత్మ అందరికి ఉంటదా? పరిశుద్ధ అనేది ఒక పేరు రా. ఇప్పుడు నీకు శివ పేరు నేను చెప్పి పెంటారావు పేరు, నా పేరు ఆత్మారావు, పేరు ఆత్మారావు అనే పేరు, ఆడి పేరు పరిశుద్ధాత్మ. తమ్ముడు ఇవన్నీ కాదు, బైబిల్ నుంచి దేవుడు అని చూపించు తమ్ముడు. పరిశుద్ధాత్మ ఆయన దేవుడు, ఆయన్ని పూజించాలని ఓటు చూపించు, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను దేవుడి చేత గర్భం ధరించిందని. మీ పాస్టర్ గారిని అడుగు, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఓటు చూపించమని, చాలు మనకి ఒప్పుకుందాం. సర్లే నేను అడిగి చెప్తాలేనా నీకు. అడుగు తమ్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించండి అని చెప్పు, చాలు. సర్లే అడిగి చెప్తాలే. ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం రాసి చూడు. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నత శక్తి అంటే ఒక భయంకరమైన శక్తి అన్నమాట, ఒక మంచి బలం. అంటే మంచి బలంగా ఉన్న ఒక మగాడు నిన్ను కమ్ముకుంటాడు. అంటే కమ్ముకోవటం అంటే ఏంటి? అటు ఇటు కదలకుండా చేయటం, అటు ఇటు కదలకుండా చేసి రేప్ చేయటం అన్నమాట. అది ఇప్పుడు ఒక దొంగని పోలీసులు కమ్ముకున్నారు అంటే దాని అర్థం ఏంటి తమ్ముడు? ఒక దొంగని పోలీసులు కమ్ముకున్నారు అంటే అర్థం ఏంటి? పట్టుకోవాలనుకుంటున్నారు కాదు తమ్ముడు, చుట్టుముట్టేశారని అర్థం, కదలకుండా. వాడిని అంటేనా తరుముతున్నారు అంటే? కమ్ముకున్నారు అంటే ఇప్పుడు మేఘాలు కమ్ముకున్నాయి తమ్ముడు భూమి మీద అంటే అర్థం ఏంటి? అంటే
ఇక మేఘాలు తప్ప ఇంకేం కనిపించవు మనకి. అవును, అదే అర్థమా? అంతే. అంటే పోలీసులు దొంగను కమ్ముకున్నారంటే అక్కడ చుట్టూ చూస్తే పోలీసులు రౌండ్ అప్ చేసిన వీడు మధ్యలో నుంచొని ఉంటాడు. అవునవును, కమ్ముకోవటం అంటే అటు ఇటు కదలకుండా చేయటం. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి సర్వోన్నత శక్తి అంటే సర్వోన్నతుని శక్తి అంటే ఒక బలమైన శక్తి వచ్చి మేరీని కమ్ముకుంది అంటే అటు ఇటు కదలకుండా చేసింది. కాళ్ళు చేతులు అవన్నీ కదలకుండా చేసేసి అతని మేరీ గర్భం చేశాడు. పుట్టబోయే శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని దేవుడు అంటలేదు ఇక్కడ కూడా, గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. పరిశుద్ధుడు అంటే ఏంటి? ఎటువంటి పాపము లేనివాడు, మంచివాడు అని అర్థం బైబిల్ ప్రకారం. దేవుని కుమారుడు పుట్టబడును అని చెప్పాడు అన్నమాట. అంటే ఏంటిది? సర్వోన్నత శక్తి కమ్ముకుంది దీన్ని. అంటే అక్కడ బలవంతం జరిగింది, మేరీకి ఇష్టం లేదు. పై వచనంలో అంట చూడు, అందుకు మరియా నేను పురుషుని ఎరుగున్న దానినే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, అయ్యా నాకు ఎందుకు మగవాళ్ళ స్పర్శే లేదు, నువ్వు వచ్చి నా కడుపు చేస్తా ఉంటున్నావు, ఎంత మడుకు భావ్యం అని చెప్పి అడిగింది ఆమె. ఇప్పుడు ఒక స్త్రీ గర్భం చేయాలంటే స్త్రీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి మనం ఫస్ట్. రెండోది తండ్రి ఉంటే తండ్రి పర్మిషన్ తీసుకోవాలి, లేదా భర్త ఉంటే భర్త పర్మిషన్ తీసుకోవాలి. ముగ్గురు పర్మిషన్ ఉంటే మాత్రం గర్భం చేయాలి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చేశాడు? బలవంతంగా రేప్ చేశాడు ఆమెని. నేను చెప్పిన రూల్స్ నువ్వు చదువుకో జాగ్రత్తగా. కమ్ముకోవటం అంటే అదే కదా, మేఘాలు భూమిని కమ్మేసినాయి అంటే భూమి మీద ఏం కనపడట్లేదు, మేఘాలు తప్ప. సరే సార్ అన్న, నేను మా పాస్టర్ అడిగి చెప్తాను. కమ్ముకో, నాకు కమ్ముకో తమ్ముడు, నాకు కలుపు తమ్ముడు, నేను కమ్ముకుంటాను ఆయన్ని. సరే సార్. అదే అన్న గోపి అన్న ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి కదన్నా. వాయప్ప బూతులు ఉన్నాయి, సెక్స్ అల్లు పిసికించుకొని వదిలే కుర్రాళ్ళకి చెప్తే మీరు మళ్ళీ ఏదైనా చేసుకుంటారు. నేను మా పాస్టర్ ని కనుక్కొని సాయంత్రం. తమ్ముడు ఇంకొకటి, బైబుల్లో డైరెక్ట్ గా సళ్ళు పిసుకోవడం, నోట్లో అంగం పెట్టి మడ్డ పెట్టి చీకటం, బాగా సళ్ళు ఇంతలా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయి, ఇలాంటి వచనాలు కూడా ఉన్నాయి. అవి చదివి వినిపించమంటే వినిపిస్తా మరి నీకు. సర్లే మా పాస్టర్ మాట్లాడిస్తాలే. మాట్లాడచ్చు తమ్ముడు, మాట్లాడచ్చు. సాయంత్రం కాల్ చేస్తాను. వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉండాలని చెప్పు నేను మాట్లాడేటప్పుడు. వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉండమని చెప్పు నేను మాట్లాడేటప్పుడు. పాస్టర్ అంటే పాస్టర్ కాదు, స్టిల్ బ్యాచులర్ ఆయన. బ్యాచులరా? అదే భలే సమస్య వచ్చింది. ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే చూడు, పక్కన నుంచో పెట్టి ఆడవాళ్ళకి. అంటే ఏం లేదు తమ్ముడు, నేను చదివే వచ్చిన ఆడవాళ్ళ చదువు కూడా చదివిద్దామని. అట్లయితే కుదురుతుంది, ఆయన స్టిల్ బ్యాచులర్. ఇంకా పక్కన ఎవరు ఉన్నారా తమ్ముడు? ఒక మాట నేను, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము అంటే ఆడ మగ కలిపి చదువుకునే పుస్తకమే కదా. మీరు ఆయనతో మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది. సరే కలిపి. ఎప్పుడు కలుపుతావు ఆయన్ని? ఈవినింగ్ కాల్ చేస్తాడు. ఎన్నింటికి? 4 గంటలకి. 4 గంటలకు రెడీగా ఉంటాను నేను. సరే సరే. వీడియో వస్తుంది కదన్నా? వీడియో వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. ఓకే అన్న, ఓకే మాకు కూడా అదే కావాలి. సరే తమ్ముడు, రైట్ మరి అట్లా. సరే అన్న, రైట్.